చిన్న కథ. తులసి ఇల్లు. మాధాపురం గ్రామం చివరలో ఉన్న ఆ పాత ఇంటి దగ్గరకు ఎవరూ వెళ్ళరు. రాత్రి 10 గంటల తరువాత ఆ ఇంటి దగ్గరుగా వెళ్ళిన వాళ్ళకి ఒకే మాట వినిపించేది. ఎందుకొచ్చావు? అది తులసి ఇల్లు అని గ్రామస్తులు పిలుస్తారు. ఏళ్ల క్రితం మా ఇంట్లో తులసి అనే అమ్మాయి ఉండేది. అసలు ఎవరితో మాట్లాడేది కాదు, కానీ నవ్వితే చుట్టూ వెలుగులు మెరుస్తాయి. ఒక రాత్రి అకస్మాత్తుగా ఆమె అదృశ్యమైంది. తర్వాత ఆ ఇంటి తలుపులు ఎప్పటికీ తెరవలేదు. రాత్రిళ్ళు ఆ గదిలో నుంచి కాంతి కనిపించేది. ఎవరో గోడ దగ్గర తిరుగుతున్నట్టు అడుగులు వినిపించేవి. ఒకసారి శివ అనే యువకుడు సాహసం చేసి ఆ ఇంటిలోకి వెళ్ళాడు. చేతిలో టార్చ్. భూతమంటే ఎలా ఉంటుంది అన్నాడు. నువ్వు నన్ను గుర్తుపట్టావా?